ఏంటమ్మా అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా ఇంటి దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు? ప్రాబ్లం అంటావేంట్రా? రాత్రంతా నీ పెళ్ళం ఉద్యోగాన్ని వేయించి పగలంతా పడుకుంటే ఇంటటి చాకరీని ఒక్కదాన్నే చేయాలా? అందుకే వచ్చేసాను. మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఊళ్ళో ఏలుకోండి. నేను మాత్రం మీ ఇంటికి వచ్చి చాకరీ చేయను, నీ పిల్లల్ని నేను చూడను. అమ్మా, అక్క డెలివరీకి వచ్చి 3వ నెల నుంచి మళ్ళీ పిల్లగాడికి 7వ నెల వచ్చేంత వరకు మన ఇంట్లో ఉంటే మరి అంత చాకరీ చేసినప్పుడు నీకేమనిపించలేదమ్మా? అంటే నువ్వు అమ్మమ్మలాగా ఆలోచిస్తే ఒక లెక్క, నాయనమ్మలాగా ఆలోచిస్తే ఇంకో లెక్కనమ్మా. అయినా నా భార్య కష్టపడి చదువుకుందమ్మా. చదువుకుంది కాబట్టి ఉద్యోగం సంపాదించుకుంది. అందులో తప్పే ఉంది? నైట్ షిఫ్ట్ పగలు షిఫ్ట్లు పడుతూనే ఉంటాయి. దానికి నువ్వు సహకరించాలి, లేదా చేదోడ వాదోడుగా ఉండాలి. కానీ దాన్ని కూడా తప్పుపట్టి మొండికేసి నువ్వు అక్కడ ఉన్నా నేను ఇక్కడికి వస్తే ఇది కరెక్ట్ కాదమ్మా. చేమరా, నేను అక్కడికి రాను, మీరే ఇక్కడ వచ్చి ఉండండి. అమ్మా, ఇలా మొండితనంగా ప్రవర్తిస్తే ఇక మనందరం కలిసి ఉండటం చాలా కష్టం అవుతుందమ్మా. పండగలకో పప్పాలకో 2-3 రోజులు నిన్ను వచ్చి చూసిపోవాల్సి వస్తుంది. కాళ్ళు చేతులు బాగానే ఉన్నప్పుడు నీకేం తెలియదమ్మా. ఇలానే ప్రవర్తించి మాట్లాడతారు. రేపు ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరు చూస్తారు? నిన్ను చూసుకునే బాధ్యత మాకే ఉంది. కానీ నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని, ఇక్కడ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకొని నువ్వు కూడా మెసులుకోవాలి. పెద్దరికం వచ్చిందంటే ఆ పెద్దరికం తగ్గట్టుగా ఆలోచించాలమ్మా. ప్రతిసారి చూసే వాళ్ళందరేమో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటారు. మా భవిష్యత్తు ఏమో అక్కడ ఉంది. మా పిల్లల చదువులు, మా ఉద్యోగాలు, మా గొడవలన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎలా ఉంటాం? దయచేసి అర్థం చేసుకోమ్మా. తల్లిగా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకొని వస్తామని అనుకుంటున్నాను. నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. నువ్వు చూడకపోతే నా బిడ్డ వచ్చి వస్తుంది. పోరా.